పాకిస్తాన్ పేరుకు మాత్రమే ఆ దేశంలో ఒక ప్రధాని మంత్రివర్గం పనిచేస్తుంది. కానీ ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం మిలిటరీ ఉన్నత వర్గాల క్లబ్. ఆ దేశంలో సంపన్నులకు పన్నులు ఉండవు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నత వర్గాలకే అనుకూలం. పేద ప్రజలకు మాత్రం పాకిస్తాన్ ఓ నరక కూపం. ఈ విషయాన్ని స్వయంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF వెల్లడించింది. పాకిస్తాన్ను ఉన్నత వర్గాల క్లబ్ లూటీ చేసి తాకట్టు పెడుతున్నట్టు 186 పేజీల రిపోర్ట్లో IMF వెల్లడించింది. అవినీతి సంపన్నులే పాకిస్తాన్కు పట్టిన శనిగా అభివర్ణించింది. పాకిస్తాన్ బాగుపడాలంటే 3 అంశాలను అమలు చేయాలని IMF తేల్చి చెప్పింది. లేదంటే దివాలా రుణాలే పాకిస్తాన్కు దిక్కని వివరించింది. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? పాక్ సంస్కరణలకు భారత్కు లింక్ ఏంటి? ఆర్మీ ఉన్నత వర్గాలకే పాక్లో ప్రయోజనాలు ఎందుకు? లెట్స్ వాచ్. పాకిస్తాన్పై IMF రిపోర్ట్లో ఏం చెప్పింది? సంస్కరణలను పాక్ ప్రభుత్వం తీసుకొస్తోందా? పాకిస్తాన్ దివాలాతో భారత్కు ముప్పు తప్పదా? ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను కలిశాడు. అతడికి వచ్చిన నొప్పి గురించి వివరించాడు. అతడికి డాక్టర్ కొన్ని మందులను రాసి ఇచ్చాడు. ఆ మందులను ఎలా వాడాలో, ఏమేమి తినాలో డాక్టర్ చెప్పాడు. కానీ డాక్టర్ సూచనను ఆ వ్యక్తి పట్టించుకోలేదు. ఆ తర్వాత అతడు 24 సార్లు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను కలిశాడు. ప్రతిసారి డాక్టర్ మాత్రం అవే మందులను రాసి ఇస్తున్నాడు. అదే సూచనలు చేస్తున్నాడు. ఇది పాకిస్తాన్ స్టోరీ. ఇక్కడ ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లే పేషెంట్ మరెవరో కాదు, పాకిస్తానే. నొప్పి నివారణకు మందులు రాసి ఎలా వాడాలో చెప్పే డాక్టర్ IMF. IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. 1958వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ 24 సార్లు IMF తలుపు తట్టింది. ప్రతిసారి పాకిస్తాన్ చేసేది ఒకే విన్నపం: బెయిలౌట్. దివాలా అంచున ఉన్న సంస్థ లేదంటే ప్రభుత్వం కూలిపోకుండా ఆదుకునేందుకు అందించే ఆర్థిక సాయాన్ని బెయిలౌట్ అంటారు. దీన్ని ఒక రకంగా దివాలా దేశానికి ఇచ్చే రుణమని చెప్పవచ్చు. ప్రతిసారి IMF పాకిస్తాన్కు రుణాలను ఇస్తుంది. ప్రతి బెయిలౌట్కు IMF సేమ్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తోంది. సంస్కరణలు, జవాబుదారితనం, పారదర్శకతను పాటించాలని సూచిస్తోంది. దివాలా అంచునకు చేరిన పాకిస్తాన్ మళ్లీ ట్రాక్లోకి రావాలంటే ఈ 3 అంశాలను పాటించాలని IMF చెబుతోంది. అయితే IMF సూచనలను పాకిస్తాన్ ప్రభుత్వం పాటిస్తోందా? పాకిస్తాన్ ఇంటికి వెళ్ళాక IMF చెప్పిన దానికి వ్యతిరేకంగా బోగస్ ఆర్థిక విధానాలనే అవలంబిస్తోంది. తాజాగా IMF తన వరస్ట్ పేషెంట్కు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అంటే పాకిస్తాన్ ఆర్థిక ఆరోగ్యం తీరుపై 186 పేజీలతో కూడిన ఓ నివేదికనిచ్చింది. అందులో కీలకమైన అంశం అవినీతి, ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కులు. ఈ రెండింటి కారణంగా ప్రతి ఏడాది పాకిస్తాన్ దేశీయ ఉత్పత్తి GDPకి 6% నష్టం వాటిల్లుతుంది. ఉన్నత వర్గాలకు చెందిన వారికి సబ్సిడీలు, మినహాయింపులు ఎక్కువగా ఉన్నాయి. సంపన్నులకు స్నేహితులు, బంధువులు, స్నేహితుల బంధువులు, బంధువుల స్నేహితులకు మాత్రమే ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో ప్రభుత్వ వనరులు, ప్రయోజనాలు కేవలం డబ్బున వారికే లభిస్తున్నాయి. ఉన్నత వర్గాలకు అన్నీ అందుతున్నాయి. అట్టడుగు వర్గాలకు మొండి చేయి మిగులుతోంది. ఈ విధానాన్ని IMF ఏమని అభివర్ణిస్తుందంటే పాకిస్తాన్ ప్రభుత్వం కబ్జా చేస్తుంది. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వాన్ని ఉన్నత వర్గాలు వంశం చేసుకుని లూటీ చేసి తాకట్టు పెట్టడమే. పాకిస్తాన్లో అవినీతికి ఒక లాయల్టీ కార్డు ఉండి ఉంటే అది దశాబ్దాల క్రితమే ప్రీమియం లేదా ప్లాటినం స్థాయికి చేరుకుని ఉండేది. పాకిస్తాన్లో అవినీతి కొత్తమీ కాదు. చాలా కాలంగా అవినీతి ఊడల మరిలాగా విస్తరిస్తోంది. 1958 నాటి నుంచే ఆ దేశంలో అవినీతి తీవ్రస్థాయికి చేరుకుంది. అదే సంవత్సరం రుణాల కోసం IMFను పాక్ ఆశ్రయించింది. 1958 నుంచి ఇప్పటివరకు దివాలా తీసిన ప్రతిసారి పాకిస్తాన్ IMF రుణాల కోసం ప్రయత్నిస్తోంది. ఏ దేశమైనా పూర్తిగా దిగజారిపోయి ఇంకా ఎక్కడ అప్పు పుట్టకపోతే చివరి అవకాశంగా IMFను ఆశ్రయిస్తాయి. IMF నుంచి రుణం తీసుకోవడాన్ని చాలా దేశాలు అవమానంగా భావిస్తాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా పరువు పోతుంది. కానీ పాకిస్తాన్ సిగ్గు ఎగ్గు అనేవి ఏనాడో వదిలేసింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఏనాడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోలేదు. కానీ ప్రపంచంలోనే అత్యధికంగా దివాలా రుణాలను పొందిన ఏకైక దేశం మాత్రం పాకిస్తానే. ప్రతి పౌర ప్రభుత్వం, మిలిటరీ ప్రభుత్వం IMF రుణం కోసం ఆరాటపడతాయి. 2023లో దాదాపు పాకిస్తాన్ దివాలా తీసింది. ఆ సమయంలో ఉగ్రదేశాన్ని IMF మరోసారి ఆదుకుంది. కానీ ఆ దేశంలో సంపన్నుల దోపిడీ మాత్రం ఆగడలేదు. ఆ దేశానికి ఉన్నత వర్గాల క్లబ్ నాయకత్వం వహిస్తుందని IMF ఆరోపించింది. ఈ క్లబ్లో ప్రభావం చూపే రాజకీయ నాయకులు, వ్యాపార కుటుంబాలు, శక్తివంతమైన ప్రభుత్వ సంస్థలు, కొన్ని పరిశ్రమలు పన్నుల నుంచి ఊరట పొందుతున్నారు. ఈ క్లబ్ ఒక్కటే కాదు, పాకిస్తాన్లో మరిన్ని కమిటీలు కూడా ఉన్నాయి. సమస్య ఎంత క్లిష్టంగా ఉంటే పాకిస్తాన్ సర్కారు అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తున్నది.
ఉదాహరణకు స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ SIFC. ఇది పాకిస్తాన్కు చెందిన మిలిటరీ సంస్థ. దీన్ని 2023లో ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం వేగవంతమైన పెట్టుబడులు రాబట్టడమే. పెట్టుబడులను ఆకర్షించి ఇన్వెస్టర్లకు అనుకూల దేశంగా పాకిస్తాన్ను మార్చడానికి SIFC పనిచేస్తోంది. కానీ ఆ కమిటీ ఏమైనా పెట్టుబడులను ఆకర్షించిందా అంటే అసలు అలాంటి పనే చేయలేదు. న్యాయ వ్యవస్థను చూడండి. ఆ దేశపు కోర్టులో 20 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే కేసుల విచారణతో పాక్ సుప్రీంకోర్టు అల్లాడుతోంది. దీనికి తోడు రాజ్యాంగ సవరణలతోటి సుప్రీంకోర్టును మరింతగా బలహీనంగా మార్చేశారు. వీటన్నిటిని చూస్తే సమస్య స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్లో సైనిక పాలన నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కేవలం అలంకారప్రాయంగా మారింది. అసలు అధికారాన్ని చెలాయిస్తున్నది మాత్రం సంపన్నులకు చెందిన ఓ గ్రూపు. ఈ గ్రూపే పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. న్యాయ వ్యవస్థలాగే మిగతా అన్ని వ్యవస్థలు ఆ దేశంలో బలహీనంగా మారాయి. అయితే ఇవేవి ఇప్పుడు మ్యాటర్ కాదు. ఎందుకంటే ఈ విషయం ప్రపంచానికి ఎప్పటి నుంచో తెలుసు. పాకిస్తాన్కు సంబంధించి కొత్త విషయాలనేమి IMF రిపోర్టు చెప్పడం లేదు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఎప్పుడో వివరించింది. పాకిస్తాన్లోని ఆర్థిక నిపుణులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు దాని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. తేడా ఏమిటంటే సమస్య తీవ్రతను IMF రిపోర్టు సంఖ్యాపరంగా తెలపడమే కొత్త విషయం. సంస్కరణలను తీసుకొస్తే వచ్చే 5 ఏళ్లలో 6% GDP పెరుగుతుందని IMF వివరిస్తోంది. పాకిస్తాన్ నిజంగా సంస్కరణలు తీసుకొస్తుందని ఆశించడం కల. అయితే IMF మాత్రం పాకిస్తాన్కు 2 ఆప్షన్లతో కూడిన ఓ రోడ్ మ్యాప్ ఇచ్చింది. ఈ 2 ఆప్షన్లలో మొదటిది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, GDPని పెంచుకోవాలి. రెండో ఆప్షన్ తమ నివేదికను చెత్తబుట్టులో పడేసి 25వ దివాలా రుణం కోసం ఎదురు చూడడం. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా మీ ఇష్టమని IMF వదిలేసింది. అయితే ఈ రెండింటిలో ఇస్లామాబాద్ ఏ ఆప్షన్ ఎంచుకుంటుంది అని బుర్ర గోక్కొన్న అవసరం లేదు. ఎందుకంటే ఎలాగూ పాకిస్తాన్ చేసేది అదే. అంటే IMF రిపోర్ట్ను చెత్తబుట్టులో పడేస్తోంది. 25వ దివాలా రుణం కోసమే ఆరాటపడుతుంది. ఈ విషయం IMFకు కూడా బాగా తెలుసు. అందుకే ఈ ఫైనాన్షియల్ సంస్థ మరో బెయిలౌట్ కోసం సిద్ధమవుతుంది. బహుశా పాకిస్తాన్ ఆ పని చేస్తున్నందుకు IMF మరిన్ని విధేయత పాయింట్లను ఇవ్వచ్చు. ఇక్కడ ఎందుకు IMF లాయల్టీ పాయింట్లు ఇస్తుంది అంటే IMF సూచించిన 2 ఆప్షన్లలో ఒకదాన్ని పాకిస్తాన్ ఎంచుకుంది కదా. మరో దివాలా రుణంతో పాకిస్తాన్ మళ్లీ అదే అవినీతి, అదే సంపన్నుల క్లబ్బు కనుసన్నలోనే నడవనుంది. ఆ క్లబ్బే అప్పుడప్పుడు భారత్పై ఉగ్రదాడులు చేస్తోంది. ఈ ఉగ్రదాడులో ఎంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే అంతగా సంబరపడుతోంది. భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్ర సంస్థలకు నజరానాలను ఇస్తోంది. ఇది పాకిస్తాన్ సంపన్నుల క్లబ్కు ఓ ఆనంద క్రీడగా మారింది. ముల్లాలు, పకీర్లు, ఆర్మీ చీఫ్లు పాకిస్తాన్ను శాసిస్తున్నంత కాలం ఆ దేశం అభివృద్ధి చెందదు. ఆ దేశపు ప్రజల జీవితాల్లో మార్పు రాదు. పాక్ అభివృద్ధి చెందనంత కాలం ఆ దేశం నుంచి భారత్కు ఉగ్ర ముప్పు, యుద్ధాలు చేయడం తప్పదు. పాకిస్తాన్లో ఉన్నత వర్గాల క్లబ్ ఎప్పుడు అంతమవుతుందో అప్పుడే ఆ దేశ ప్రజలకు కొత్త భవిష్యత్తు మొదలవుతుంది.